ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ హవా కొనసాగుతుందనే విమర్శలకు మరో ఆధారం లభించింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులు ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. వారిలో కొందరు ఇప్పటికీ విపక్ష వైసీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్థిక శాఖలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇందుకు కారణమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖలో రిషికొండపై సీఎం జగన్ కోసం భారీ భవనం నిర్మించారు. విలాసవంతమైన ఈ భవనాన్ని ఇప్పటికే పలుమార్లు తనిఖీ చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్ని ఏం చేయాలనే దానిపై మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో గతంలో ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖలో అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు లేకుండా, అనుమతి కూడా లేకుండా కొందరు అధికారులు రిషికొండ ప్యాలెస్కు సంబంధించిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించారని, చివరికి విషయం ఆలస్యంగా తెలియడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల సంబంధిత అధికారులపై ఫైర్ అయినట్టు సమాచారం. రిషికొండ ప్యాలెస్ కాంట్రాక్టుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని బాధ్యుల్ని ఆదేశించారు. అయితే రిషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని, అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లులు చెల్లింపు జరిగినట్టు అధికారులు వివరించినట్టు తెలుస్తుంది. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టర్కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఓసారి చెప్పినా వినకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టర్కు జరిపిన చెల్లింపుల వివరాలు, ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.